నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. కారణం ఏంటంటే ట్యాగ్ తెలుగులో నేను ఎప్పుడు కూడా కొత్త వారిని ఎంకరేజ్ చేస్తుంటాను. కొత్త సినిమాలు, చిన్న సినిమాలు, దర్శకులు అని చెప్తూ ఉంటాను. కానీ ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడటానికి ఒక ఇన్స్పిరేషన్ లాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ఒక ఆయనే ఈ ప్రముఖ నిర్మాత గారు. ప్రముఖ నిర్మాత గారు అంటే ఇప్పుడు ఏదో సినిమాలు తీసేస్తున్నారు అనుకోవద్దు. అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, శ్రీదేవి గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా భారతదేశం గర్వించదగ్గ నటులు. వాళ్ళందరితో కూడా పనిచేసిన ఒక నిర్మాత ఈ రోజుల్లో ఉన్నారు అంటే ఆయనే అట్లూరి పూర్ణచంద్ర గారు. నమస్కారం అట్లూరి పూర్ణచంద్ర గారు. నమస్తే సార్. సార్ మీకు మీ యొక్క యూనిట్కి నన్ను ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్టర్ లాంగ్ టైం ఈ ఏజ్లో చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాకు కూడా అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మిమ్మల్ని చూసేవాడిని సార్. 22 ఏళ్ల కిందట వెంకీ, శైలజ కృష్ణమూర్తి, అవునన్నా కాదన్నా ఈ 3 సినిమాల టైంను నేను మీ దగ్గరికి వచ్చేవాడిని సార్ రెగ్యులర్గా. అప్పుడు నేను చిన్న మ్యాగజైన్స్లో అలా పనిచేసేవాడిని సార్. అప్పుడు చూస్తూ ఉండేవాడిని, బా ఈయన ఎంత రాయల్గా ఉన్నాడు, నిర్మాత అంటే ఇలా ఉంటారా, నిర్మాత అంటే క్యాషియర్ అనుకుంటున్నారు కదా అనుకునే పరిస్థితిలో నుంచి నిర్మాత అంటే కాదు, ఒక రామానాయుడు గారు, ఒక పూర్ణచంద్ర గారు అని చెప్పేవాళ్ళు సార్ మా సీనియర్స్ అందరు కూడా. మీరు చూసిన 3 సినిమాలు, మీరు మెన్షన్ చేసిన 3 సినిమాల్లో ఒక్క వెంకీ ఒక్కటే సక్సెస్. అవునన్నా కాదన్నా శైలజ కృష్ణమూర్తి వెరీ బ్యాడ్లీ డిసప్పాయింటెడ్ ఫైనాన్షియల్లీ. అఫ్కోర్స్ వెంకీ కూడా సక్సెస్సే కానండి, నాకు ప్రాఫిట్గా నాకేం మిగలలేదు. ఐఎమ్ లూజింగ్. అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ప్రతి సినిమా సక్సెస్ అవుతుందని మనం అనుకుంటాం, కానీ ప్రజలు అనుకోవాలి కదా. అవును సార్. కానీ నాకు సక్సెస్ గురించి కాదు సార్. చాలా సినిమాలు నేను 9 లాంగ్వేజెస్లో ఒక 87 సినిమాలు చేశానండి. 87లో ఒక 50 సినిమాలే సక్సెస్ సార్. 37 సినిమాలు డిసప్పాయింట్ చేస్తుంది ఫైనాన్షియల్గా. కొన్ని పేరు రావచ్చు సార్. నిర్మాత అంటే నిర్మాతకి లాభం వచ్చింది అంటే బాగా నిర్మాతకి డబ్బు మిగిలితేనే లాభం వచ్చినట్ట, పేరు వస్తే కూడా లాభం వచ్చినట్ట సార్ నిర్మాతకి? లేదండి. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి వాతావరణం ఇవాళ సినిమా ఇండస్ట్రీలో లేదు. ఇంతకుముందు ఒక డిస్ట్రిబ్యూటర్స్ అంటూ ఉండేవారు. వాళ్ళు కూడా నిర్మాతకి ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేసేవారు. కరెక్ట్. వాళ్ళు 20% కమిషన్ తీసుకునేవారు. హెల్దీగా ఉండేది. ఆ హెల్దీ అట్మాస్ఫియర్ రాను తగ్గిపోయి జిల్లాల వారీగా కొంచెం వచ్చిన తర్వాత అసలు సినిమా సక్సెస్సా, ఫైనాన్షియల్గా సక్సెస్సా కాదా అనేది ప్రొడ్యూసర్ కూడా తెలియకుండా పోయింది. కరెక్ట్ సార్. ఇప్పుడు ఇన్ని వేరియేషన్స్ చూశారు కదా సార్ మీరు. నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ అని, లేకపోతే ఇప్పుడు బెనిఫిషియరీ ఉంటారు కదా సార్, ఎవరైతే థియేటర్స్ ఓనర్స్, అసలు ఈ సిస్టమ్ గురించి ఎవరికి తెలియదు సార్. అందరూ మాట్లాడతారు కానీ ఈవెన్ నేను కూడా మాట్లాడతాను సార్. నాకు కూడా చాలా విషయాలు ఒక దగ్గర దాకా అర్థమవుతుంది సార్, తర్వాత అర్థం కాదు. ఈ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు నిర్మాత దాకా వచ్చి సాయం చేసే రేంజ్ ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఎందుకు సార్ అది నిర్వీర్యం అయిపోయింది? అసలు ఎప్పటి నుంచి వెళ్ళిపోయింది అది? లేదండి, ఇంతకుముందు చాలా చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ కంపెనీలు ఉండేవి. అవును సార్. ఇంకా మీకు చెప్పాలి అని అంటే, మీకు తెలియని రోజుల్లో రాజరాజేశ్వరి ప్రొడక్షన్స్ అని కర్ణాంబ గారు ఆర్టిస్ట్ పేరు వినుంటారు. విన్నాను సార్. నాగభూషణం గారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. కంపెనీ పేరు రాజరాజేశ్వరి. ఆ కంపెనీ మీరు ఎక్కడున్నా షూటింగు స్టాఫ్కి ఇంటికి తీసుకెళ్ళి జీతాలు 31వ తారీఖున ఇచ్చేటటువంటి కంపెనీ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఫస్ట్ కంపెనీ. నాగభూషణం గారు, కన్నమ్మ గారు, ఐదర్ తమిళ్ ఆర్ తెలుగు, ఈవెన్ సౌత్ ఇండియా. తర్వాత దాన్ని ఫాలో అయ్యారు అంజలి పిక్చర్స్ వారు. దాని తర్వాత వచ్చారు, చాలా కాలానికి వచ్చారు అన్నపూర్ణ వారు. దుక్కుపాటి మధుసూదనరావు గారు. అంటే పేరుకు దుక్కుపాటి మధుసూదనరావు అయినా కానీ నాగేశ్వరరావు గారి కంపెనీ అని పేరు ఉండేది అన్నపూర్ణ అనేసరికి. అవునండి. ఆ తర్వాత జగపతి అని, పిఏపి అని,
వీటితో పాటు బిఎస్ సుబ్బారావు గారిని బిఎస్ ప్రొడక్షన్స్ అంజలీదేవి గారితో మీకు గుర్తుంటుంది, చెట్టు లెక్కగలనా పుట్టలెక్కగలనా అనే సాంగ్ ఈ రోజు కూడా చాలామందికి ఈ సీజన్స్, మ్యారేజెస్, ఫంక్షన్స్లో ఇప్పటికీ పెడతారు. బిఎస్ ప్రొడక్షన్స్ అని. ఓకే. ఇట్లాంటి కంపెనీలు ఉండేవి 10 కంపెనీలు. వాళ్ళకి చాలా హెల్దీగా డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవారు. ఆ డిస్ట్రిబ్యూటర్తో పాటు ఒక చక్కటి కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్ ఉండేది ప్రొడ్యూసర్కి. ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కంట్రోల్లో తెలుసుకునేవారు. ఓకే. అంటే మనం కూడా పెట్టుబడి పెడుతున్నాం దీంట్లో, మనం వాటాదారులు, అది ప్రాపర్గా వాళ్ళు వాడుతున్నారా లేదా అనేది కూడా వాళ్ళ అంటే కంట్రోల్ కాదు కానీ అండర్స్టాండింగ్ ఉండేది. తర్వాత నవైగా ఫిలిమ్స్, అన్నపూర్ణ ఫిలిమ్స్, లక్ష్మీ ఫిలిమ్స్, విజయ ప్రొడక్షన్స్, వీటన్నిటికంటే కూడా ముందు కంపెనీ వచ్చేసేసి పూర్ణ పిక్చర్స్. మంగరాజు గారి టైంలో స్టార్ట్ చేసిన కంపెనీ వాళ్ళ అబ్బాయి తర్వాత హ్యాండిల్ చేశాడు, కామరాజు గారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిలు విశ్వం గారు వాళ్ళు చేశారు కానీ దే ఆర్ నాట్ మెయింటైన్ చేయలేకపోయింది కంపెనీ. అట్లా విజయ ప్రొడక్షన్స్ మూసేశారు, అన్ని కంపెనీలు మూసారు. అప్పుడు స్టార్ట్ అయ్యింది బయ్యర్ డిస్ట్రిక్ట్ వారి. ఓకే. ఆ డిస్ట్రిక్ట్ వారి బయ్యర్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మనకి సక్సెస్ ఆ ఫిలిము కలెక్ట్ చేసిందా లేదా అనేది ఎవరికి తెలియకుండా పోయింది. వాళ్ళు అక్కడ ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి. ఓకే. మీకు ఇట్లా మీడియా, టీవీ, ఈ యూట్యూబ్ ఇట్లాంటివి లేవు అప్పుడు. ప్రొడ్యూసర్ అంటే ఎవడో ఫోటో కూడా చూస్తే తెలియదు, పేరు మాత్రం పోస్టర్లో వచ్చి ఉండేది. టీవీ ఇంటర్వ్యూస్ లేవు. నిర్మాత పేరుతో పాటు బ్యానర్ పేరుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఉండేది ఆ రోజుల్లో. కరెక్ట్. తర్వాత ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లా వచ్చిందంటే నిర్మాత బ్యానర్ కంటే కూడా హీరోయిజం, డైరెక్టరిజం అనేది ఎక్కువ ఫోకస్లోకి వచ్చింది. దాంతో ఏ కంపెనీ సినిమా ఇది అనేది కూడా ఆడియన్స్, పబ్లిక్ తెలుసుకోవడం అవసరం లేదు. ఎవరు డైరెక్టరు, ఎవరు హీరో, ఆ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయ్యింది. కాదు కొన్ని సంస్థలు ఇప్పుడు కూడా కొన్ని సంస్థలు, ఒక మైత్రి ఫిలిమ్స్ అనో, దిల్ రాజు గారి వెంకటేశ్వర ప్రొడక్షన్స్ అనో, రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్స్ అనో, ఏఎంబి సినిమాస్ అనో, ఇట్లాగా ఏషియన్ ఫిలిమ్స్ అనో, ఇట్లా కొన్ని సినిమాస్కి ఇప్పటికీ కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి సార్. వాళ్ళు సంస్థ నుంచి వస్తున్నారంటే వాళ్ళు చాలా పెద్దగా ప్రొజెక్ట్ చేయగలరు, థియేటర్కి ప్రేక్షకుల్ని తీసుకురాగలరనే నిర్మాతలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇప్పుడు కూడా. అంటే ఉన్నారు కానండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు దిల్ రాజు గారు కూడా బిగినింగ్ స్టేజ్లో ఎవరికి తెలియదు. తర్వాత దిల్ రాజు గారు కంటిన్యూస్గా చేస్తూ సొంత డిస్ట్రిబ్యూషన్, నిజాం సర్క్యూట్లో బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇది. మీకు అట్లా తీసుకుంటే సురేష్ ప్రొడక్షన్స్ కూడా పెద్ద కంపెనీ. అవును సార్. ఇవాళ సురేష్ ప్రొడక్షన్ నుంచి పెద్దగా పిక్చర్స్ రావటల్లా. సురేష్ బాబు గారు కానీ వెంకటేష్ బాబు గారు కానీ బయట పిక్చర్స్ చేస్తూ బయట పిక్చర్లు కొంటూ ఇచ్చేస్తున్నారే తప్ప సురేష్ బ్యానర్లు అంటూ వచ్చి పిక్చర్ వచ్చి ఎంతకాలం అయింది. అవునండి. అయితే మీరు నేను చెప్పంగానే మీరు ఇది కరెక్టే అంటారేమో అనుకున్నాను. అయితే మీరు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని. అంటేనండి నా బేసికల్ లైఫ్ వచ్చి నేను సినిమా లైన్లోనే స్టార్ట్ అయ్యా. అవునండి. అఫ్కోర్స్ ఎగ్జిబిటర్ లైన్లో నుంచి స్టార్ట్ అయ్యా. ఎగ్జిబిటర్ లైన్లో అంటే నేనేమి థియేటర్ ఓనర్ని కాదు. ఐ వర్క్డ్ యాజ్ ఎ గేట్ కీపర్ ఆఫ్ ది థియేటర్. ఐ వర్క్డ్ యాజ్ ఎ ఆపరేటింగ్ అసిస్టెంట్. క్యాబిన్లో చీపురు పట్టుకుని క్యాబిన్ తుడిచి, మిషన్లు తుడిచి, కార్బన్లు తీసుకెళ్ళి బయట పోయి పారేసి మళ్ళీ కొత్త కార్బన్లు పెట్టి ఆపరేటర్కి కాఫీ, టీ తీసుకొచ్చి ఇచ్చి ఇట్లాంటి పనులు కూడా చేసి బుకింగ్ క్లర్క్ అయ్యి అదే థియేటర్లో
అసిస్టెంట్ మేనేజర్ అయ్యా అదే థియేటర్లో. ఏ థియేటర్ సార్ ఇది? మారుతి టాకీస్ అని విజయవాడలో. మ్మ్. దిస్ ఇస్ ది 1952-53. బా. కానీ అసలు ఇట్లా రావాలని ఏ ఊరు నుంచి వచ్చారు సార్? మీ అమ్మ నాన్నగారు ఏం చేసేవారు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? అది విలేజ్ అండి, గుడివాడ తాలూకా, కృష్ణా డిస్ట్రిక్ట్, చౌటపల్లి అని. చోటపల్లి. నేను ఎస్ఎస్ఎల్సి ఫెయిల్యూర్ క్యాండిడేట్ని. ఎస్ఎస్ఎల్సి ఫెయిల్యూర్ అయ్యారు. ఫ్యామిలీ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంకా చెప్పాలి అంటే వితౌట్ టెల్లింగ్ టు ది పేరెంట్స్ ఓవర్ నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసా. అయ్యో, ఎందుకండి? అంటే ఏం లేదు, హౌ టు లివ్ అనేది నేను అప్పుడు ఆలోచించింది ఒకటి, ఈ తల్లిదండ్రులు ఏజ్ అయిపోయిన వాళ్ళకి నేను బర్డెన్ అయ్యాను ఇక్కడ. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక బ్రదర్ ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది. ఇక నేను ఒక్కడనే ఉన్నా ఇంట్లో, మదరు ఫాదరు. వాళ్ళకి నేను కొంచెం బర్డెన్గా ఫీల్ అయ్యా. నేను వాళ్ళకి బర్డెన్ అవుతున్నాను అట్లా ఆలోచించాను. కానీ వీళ్ళిద్దరిని ఈ ఏజ్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను అని థింక్ చేయలే. తర్వాత ఆలోచించినప్పుడు బాధేసి లేదు. తర్వాత వచ్చేసాను, విజయవాడ వచ్చా. ఐ వాంటెడ్ టు వాట్ కెన్ ఐ డూ అనేది థింక్ చేసి, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఐ వాంటెడ్ టు కమిట్ ఎ సూసైడ్ ఇన్ ది కృష్ణా రివర్. అయ్యో. అది నా డెసిషన్తో కృష్ణా రివర్ పక్కన ఒడ్డున కూర్చుని 2 days అసలు కృష్ణా రివర్లో వాటర్ తాగుతూ మెయింటైన్ అయ్యా. బా. అట్లా అఫ్కోర్స్ తర్వాత ఏదో గ్యానన్ డెంకన్ కంపెనీ అని 1956 అనుకుంటా, 54 కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఫస్ట్ ₹27 నెలకి ఒక చిన్న లారీలు అయ్యి వస్తే ఎంత వస్తుంది, ఏ లారీ నంబర్ ఎంత, ఎన్ని గంటలకు వచ్చింది నోట్ చేసుకుని ఆ విధంగా వాళ్ళకి ఒక రిసీట్ ఇచ్చి అట్లా వర్క్ చేశాయి. ₹27 పెర్ మంత్లీ, నాట్ ఈవెన్ ₹1 పెర్ డే. అయ్యా. అక్కడి నుంచి ఏం చేద్దాము అని మళ్ళీ ఫిల్మ్ లైన్లోకి నవైగా ఫిలిమ్స్లో రిప్రజెంటేటివ్గా చేరే. కానీ అసలుకి ఒక నిర్మాత అవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? నిర్మాత అవ్వాలనే ఆలోచన ప్రతి వాళ్ళకి పైకి రావాలనే ఆలోచన ఉంటుంది కదండి. అవునండి. అట్లాగే నాకు కూడా ఏదో సాధించాలి, ఇక్కడే కూర్చోకూడదు నూతిలో కప్పలాగాను అన్నటువంటిది ఎందుకో మరి ఆ డెసిషన్లో ఎక్కువగా అట్లా థింక్ చేసేవాడిని. అట్లా ఉండబట్టే థియేటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ లైన్కి వచ్చా. డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఏదో పబ్లిసిటీ క్లర్క్గా, గుంటకల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్గా అట్లా పెరిగి ఎల్వి ప్రసాద్ గారి పిక్చర్ ఇలవేల్పు అని ఒక సినిమా, మీరు పేరు వినుంటారు. విన్నాను సార్, విన్నాను. నేను గుంటకల్ ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నప్పుడు తాతినేని ప్రకాశ్రావు గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమా. ఇలవేల్పు. నాగేశ్వరరావు గారు, జమున గారు వాళ్ళు 50th డే ఫంక్షన్ జరిగింది కర్నూలులో ఆ పిక్చరు. ఓకే. వీళ్ళందరూ కర్నూలు వచ్చి గుంటకల్ వచ్చి మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి మెడ్రాస్కి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇస్తూ నేను వాళ్ళకి టిఫిన్ ప్లేటు, ఉప్మా ప్లేట్లో అందరికీ సర్వ్ చేస్తూ నెమ్మదిగా తాత్యాన్ ప్రకాష్ సార్ దగ్గరికి వెళ్ళి చెవులో అడిగా, సార్ నేను మీ దగ్గరికి వస్తాను మెడ్రాసు, నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకుంటారా అని. మా సీనియర్ మేనేజర్ జీడి ప్రసాదరావు గారిని ఉండేవాడు, నాకు పెద్ద ఆయన అన్నాడు, ఏంట్రా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు, నీకు ఆయన ముందు తెలుసా అన్నారు. తెలియదండి అన్న. ఏం మాట్లాడుతున్నావు? నేనేం చెప్పలేకపోయా. ప్రకాష్ రావు గారు అన్నాడు, లేదు నా దగ్గరికి వస్తాయంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకుంటారా అని అడుగుతున్నాడు. ఇక్కడ చేసే ఉద్యోగం రాలేదంటారా నీకు, అక్కడికి వెళ్తావా అన్నాడు ఆయన కొంచెం కోపంగా. ఓకే. ఆయన జీడి ప్రసాదరావు గారు అంటే నారాయణరావు గారు వాళ్ళ ఫాదర్ అండి, ఆర్టిస్ట్ నారాయణరావు గారి ఫాదర్ గుంటకల్ ఆఫీస్లో అప్పుడు ఆయన మేనేజర్ ఉండేవారు. ఇది పార్ట్నర్ ఇన్ ది నవైగా ఫిలిమ్స్ ఆల్సో. ఓకే. ఓకే. నారాయణరావు గారు వాళ్ళందరూ చిన్నపిల్లలు. ఓకే. ఓకే. అవునండి. అట్లా
మెడ్రాస్ వచ్చా, ఆయన దగ్గర సినిమాలు ఒకటే హిందీ చేస్తున్నాను పొంచరా అమర్దీప్ అని. ఈ లోపల ఎక్కడన్నా చేరు అన్నారు. ఏదో విఠలాచార్య గారి దగ్గర చేరా, ఒకే రోజు చేయగలిగాను అక్కడ. ఆయన స్పీడ్కి నేను తట్టుకోలేకపోయా. విఠలాచార్య గారి స్పీడ్కి అండి. తర్వాత పి పుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళా, అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా. భరణి రామకృష్ణ గారి పేరేని అంటారు, వాళ్ళ బ్రదర్, వాళ్ళ కో బ్రదర్ నారాయణ గారు అని ఉన్నారు. ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడిటర్ ఆ రోజుల్లో. ఓకే. ఫిల్మ్ ఎడిటర్. ఆయన దగ్గర ఎడిటింగ్కి వెళ్ళా. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు, కెమెరా డిపార్ట్మెంటు, ఎడిటింగ్ డిపార్ట్మెంటు, అసిస్టెంట్ డైరెక్టరు, ఇట్లా చేసి ఒక రోజున బయటికి రావాల్సి వచ్చేసింది. ఒక కంపెనీలో 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అప్పుడు చాలామంది నన్ను అడిగారు, నువ్వంతటి నువ్వు బయటకు వచ్చావా, ఆ కంపెనీ ఓనర్ నిన్ను తీసేశాడా అని. ఈ ఆన్సర్ నా దగ్గర లేదండి, నేను ఆయన్ని అడిగి చెప్పి మీతో చెబుతాను అని బయటకు వచ్చా. సరే, తర్వాత నేను తీయలేదన్నాడు ఆయన, నేను మానేయలేదన్నాను అనుకోండి, అది ఒక పెద్ద ఇది. ఈ అన్నిటికీ సి నారాయణ రెడ్డి గారు అప్పుడు విట్నెస్, నాకున్న ప్రొడ్యూసర్ గారు. ఓకే. సరే, ఆ తర్వాత చాలామంది ఆఫర్ చేశారు నన్ను. యు విశ్వేశ్వరరావు, సేమ్ విఠలాచార్య గారు, పరమానందేరు శిష్యులు తీసిన తోట సుబ్బారావు కూడా. నేను 150 రూపాయలు జీతం తీసుకుంటూ ఉంటే వాళ్ళు 750, 1000, 1200 ఇస్తానని ఆఫర్ చేశారు. అప్పటికే 5-6 రెట్లు ఎక్స్ట్రా. అప్పుడు నేను అన్నా, చేయనండి, ఇంకొక చోట ఉద్యోగం చేసే థింకింగ్ లేదు నాకు. చేస్తే ఇండిపెండెంట్గా సినిమా చెయ్యాలి, లేకపోతే వెళ్ళిపోయి ఎక్కడో చోట గుమస్తా ఉద్యోగం చేసుకుంటాను, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండను. లక్కీగా నా బిహేవింగ్లో కానివ్వండి, తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరిలోనూ నేను ఒక గుడ్ విల్ సంపాదించుకున్నా. అప్పటికి ఆస్తులు ఏమి లేవు? ఏమీ లేదండి. ఇంకా మీకు చెప్పాలంటే నా జేబులో ఒక 5 రూపాయలు మాత్రమే ఉంది. 5 రూపాయలతో నేను సినిమా తీయాలి అని పూజ చేశా. అసలు 5 రూపాయలు ఉంటే ఎంత ధైర్యం ఎలా వచ్చింది? అంటే 1 రూపాయి పెట్టి విఘ్నేశ్వరుడి ఫోటో కొని, ఇంకో 2 రూపాయలు పెట్టి కొబ్బరికాయ, పళ్ళు, ఆకులు, ఒక్క, కర్పూరం, అగరవత్తులు కొని అన్నీ పొగ నా దగ్గర రూపాయి మిగిలింది. రూపాయి అక్కడ దేవుడి ముందు పెట్టి, మాకు అప్పుడు పంతులు గారు ఒక ఆయన, సినిమా పంతులు గారిని ఉండేవాడు మెడ్రాస్లో, చెన్నైలో. ఆయన ఎక్కువగా వచ్చేవాడు కాదు. వయసు అయిపోయినాక ఆయన అబ్బాయిలు 2 కవల పిల్లలు, వాళ్ళని పంపించేవాడు. నేను వెళ్ళి ఆయనతో రిక్వెస్ట్ చేశా, ఫస్ట్ టైం సినిమా తీద్దామని దిగాను, మీరు పెద్దవారు, మీరు వచ్చి పూజ చేసి జీవించండి నన్ను అని. వచ్చాడు ఆయన. కాంతారావు గారు, రాధనాల గారు, రాజశ్రీ అని హీరోయిన్ ఉండే, అవునండి, విశ్వం గారు అని ఆ విఠలాచార్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు, విశ్వనాథ్ అని టెమ్లియన్. ఆయన్ని నలుగురిని పిలిచా పూజ దగ్గరికి. వచ్చారు, కూర్చున్నారు. పూజ అయిపోయినాక నేను వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేశా, నేను సినిమా తీస్తా, మీరు నలుగురు వర్క్ చేస్తున్నారు, హీరో, హీరోయిన్, విలన్ అండ్ డైరెక్టర్. నేను ఇప్పుడు మీకేం అడ్వాన్స్ ఇవ్వలేను, ఉన్న రూపాయి అక్కడ పంతులు గారికి దక్షిణకి పెట్టా. మీరు ఏమనుకుంటున్నారో నాకు చేస్తానికి సమ్మతం అయితే ఎంత అనుకుంటున్నారో మీరు రెమ్యూనరేషను ఒక చిన్న స్లిప్లో రాసి కవర్లో పెట్టి నలుగురు ఆ కవర్ని సీల్ చేసి ఆ దేవుడి దగ్గర పెట్టండి. నేను సినిమా తీయగలను అనే నమ్మకం మీకుండి మీరు రెమ్యూనరేషన్ ఇవ్వగలుగుతాననే ధైర్యం కూడా మీకుంటే అని అంటే వాళ్ళు రాసి పెట్టారు. ఒప్పుకున్నారా సార్ వాళ్ళు? ఇదండి, ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు, రాసి పెట్టారు. సినిమా స్టార్ట్ చేశాను. బిఫోర్ రిలీజ్ వాళ్ళకి వాళ్ళు అనుకుని స్లిప్పులు రాసినటువంటి రెమ్యూనరేషన్ ఇచ్చాను. నాకు ఒక 28,000 రూపీస్ మిగిలింది ఆ పిక్చర్లో. ఆ సినిమా పేరు ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ చేసింది నవభారత్ బుక్ హౌస్ అని విజయవాడలో ఉండేది, కెఎస్ ప్రకాశ్రావు గారు అని. ఆయన అసలు నన్ను ప్రవోక్ చేశాడు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా పవన్, సినిమా ఎందుకు తీయకూడదు అని. ఓకే, తీయాలంటే కొంచెం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావాలి కదా అంటే, ఎంత కావాల్సి వస్తుంది అన్నాడు.
కనీసం ఒక 50,000 కావాలి. నేను పెడతాను అని నన్ను ఫోర్స్ చేసి నన్ను దింపాడు. ఫైనల్గా ఆయన ఒక 28,000 పెట్టారు. ఆయనకి నష్టం లేదు, వీళ్ళకి ఎవరికి నష్టం లేదు. ఒక 28,000 మిగిలింది. చెరొక 14,000 రూపాయలు పంచుకున్నాం అనుకోండి. ఇది ఎక్స్పీరియన్స్తో పాటు గుడ్ విల్, ఈ రెండింటితో పాటు ఇంకా చెప్పాలి అంటే చిన్న ధైర్యం, కరేజ్. అది లేకుండా ముందుకు వెళ్ళలేము. ఆ కరేజ్తోనే నేను తర్వాత చాలా సినిమాలు చేశా. రౌడీ రాణి అని ఒక సినిమా చేశా. మీ కెరీర్లోనే మీ లైఫ్ మలుపు తిప్పిన సినిమా అండి అది. అది అంటే ఫైనాన్షియల్గా కంటే కూడానండి, డెత్ రైట్స్ ఏ హార్స్ అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ని అడాప్ట్ చేశా. నాతో పాటు ఆరుద్ర గారు కూడా దాన్ని అడాప్ట్ చేసి, డూండేశ్వరరావు గారు, సుందర్లాల్ గారు ఉండేవారు, వాళ్ళు కృష్ణ గారిని పెట్టి చేశారు ఆ పిక్చరు. నా చిన్నప్పుడు ఎప్పుడో సినిమా హాల్లో కూర్చొని నేల మీద కూర్చొని నాడియా జాన్కవాస్ పిక్చర్స్ అంటూ చూసేవాళ్ళం. గుర్రం మీద వెళ్తా ఉంది, ఏదో గేట్ వేసేసాడు, రైల్వే గేటు, ట్రైన్ వెళ్తూ ఉంది, పోలీసులు వెనకాల వస్తున్నారు, జీప్ ఆగిపోయింది, పోలీస్ జీపు, గుర్రం ట్రైన్ మీద నుంచి గేట్ మీద నుంచి జంప్ చేసింది, వేళ్ళేసుకుంటూ కూర్చునేవాళ్ళం. ఆ థాట్ను గుర్తుపెట్టుకుని లేడీ ఓరియంటెడ్ చేస్తే ఎట్లుంటుంది అని డెత్ రైట్స్ హార్స్ని లేడీ ఓరియంటెడ్ చేసి విజయలలితని డ్యాన్సర్ ఆర్టిస్ట్ని పెట్టి చేశా. విజయశాంతి గారి వాళ్ళ బంధువు, విజయశాంతి గారికి రిలేటివ్. ఆ పిక్చరు డైరెక్ట్ అపోజిషన్ టు ది కొడలు దిద్దిన కాపురం అని ఎన్టీ రామారావు గారి 100వ చిత్రం మీద డైరెక్ట్గా రిలీజ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆయన సొంత ప్రొడక్షన్ కదా సార్ అది? ఆయన సొంతం. బాణిశ్రీ గారు, రామారావు గారు ఆయన సొంత డైరెక్షను చేస్తే అప్పుడు నాకు చాలా థ్రెటనింగ్ లెటర్స్ కూడా వచ్చినాయండి, ఫోన్ కాల్స్ వచ్చినాయి. అంత పెద్ద ఆయన పిక్చర్ మీద నువ్వు రిలీజ్ చేస్తావా, ఎంత ధైర్యం ఉండాలి నీకు అంటూ కొంచెం థ్రెటనింగ్. ఏదో బికాజ్ ఆఫ్ ది డెసిషన్ నా దానికంటే కూడా డిస్ట్రిబ్యూటర్ డెసిషన్ లక్ష్మీ ఫిల్మ్స్ శివరామకృష్ణ గారి చేశాం. నెల్లూరులో రాధామాధవ్ థియేటర్ అని టిన్ థియేటర్స్ ఉన్నాయి. ఆ ఫ్రెండ్సే నాకు బాగా వాళ్ళు ఓనర్స్. వాళ్ళ 2 థియేటర్స్లోనూ చేశారు ఎన్టీ రామారావు గారి కొడలు దిద్దిన కాపురం. నాది కనకమాలని పహిల్వాన్ కాంతారావు గారు అని పేరున్నారు నెల్లూరు. ఆయన చిన్న థియేటర్ అది కనకమహల్. దాంట్లో నేను రిలీజ్ చేశాను. కాంతారావు నాకు ఫోన్ చేసి ఒక 1 వీక్ ముందు కొంచెంలో రాధామాధవ్లో ఎన్టీఆర్ గారిది 50 అడుగులు కట్అవుట్ పెట్టారయ్యా, మనం మీ హీరోయిన్ది 55 అడుగులు కట్అవుట్ పెడదాము అని ఫోన్ చేశాడు. ఏంటి కాంతారావు అట్లా మాట్లాడదాంటే, లేదు అప్పుడే కదా మీ పిక్చర్ గ్లామర్ వచ్చేది. నేను మెడ్రాస్లో కట్అవుట్ చేసి లారీలో వేసి కార్పెంటర్లు ఇచ్చి పెట్టారా సార్? నేను, మా డైరెక్టర్ కేఎస్ఆర్ దాసు, కోదండపాణి గారు మ్యూజిక్ డైరెక్టరు, కన్నప్ప గారు కెమెరామెన్, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, మేము కారు వేసుకుని వెళ్ళాము, అంబాసిడర్ కారు. యాక్చువల్గా ఇంకా ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకు కార్లో పెట్రోల్ పోయటానికి కూడా నాకు డబ్బులు లేవు. అయ్యో బాబోయ్. పిక్చర్ రిలీజ్ తెలిసిన పెట్రోల్ బంక్ ఒకటి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, నా మీద నమ్మకం ఉంటే ట్యాంక్ ఫుల్ చెయ్యి, నేను వచ్చి డబ్బిస్తాను నీకు అని చెప్తే ఆయన మంచి ఉద్దేశంతోనే ట్యాంక్ ఫుల్ చేశాడు. వెళ్ళాం. అక్కడ థియేటర్లో ఒక మున్సిపల్ గెస్ట్ హౌస్లో ఉన్నా. మార్నింగ్ అందరూ థియేటర్కి వెళ్దాం అంటున్నారు, డైరెక్టర్ కోదండపాణి గారు, మ్యూజిక్ డైరెక్టర్ కన్నప్ప గారు. మీరు పదండి నేను స్నానం చేసి వస్తాను అన్న. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు కనకమాల నుంచి, సార్ థియేటర్ హౌస్ఫుల్, ఇంకొక థియేటర్ జనం ఉన్నారు బయట అంటూ. ఏ థియేటర్కి వెళ్ళారు మీరు? కనకమాలకి వెళ్ళారా, రాధామాధవ్కి ఎన్టీఆర్ గారి థియేటర్కి వెళ్ళారు అంటే దగ్గరేనండి. ఇదేమి సందులో ఉంటుంది, అదేమో మెయిన్ రోడ్లో ఉంటుంది అంటే. కాంతారావు మాట్లాడతారని ఆయనకి ఫోన్ ఇచ్చారు. కాంతారావు పొంచారావు భయపడబాకండి, రండి, హౌస్ఫుల్ ఏమంది.
కారు పంపబాకండి, నేను నడిచి వస్తా. కారు వస్తే మళ్ళీ ఎవడో ప్రొడ్యూసర్ ఎవడో వచ్చాడు అనుకుంటారేమో వాళ్ళు జనం. నేను నడిచి వెళ్ళా. ఐ అబ్జర్వ్ ది థియేటర్లో గోడ కానుకొని ఆడియన్స్ రియాక్షన్ చూశాను. కంప్లీట్ షో అయినాక ఐ ఫుల్లీ సాటిస్ఫైడ్, ఇది పెద్ద హిట్టేను అని. ఓకే. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు నాగేశ్వర పిక్చరు 25 lakhs చేస్తే చాలా గొప్పగా ఉండేది. మీకు తెలిసే ఉంటుంది, ఒక జర్నలిస్ట్ వెంకట్ గారని చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆంధ్రప్రభలో సినిమా సెక్షన్ అంటూ ఒకటి వచ్చేది, ఒక వీక్లీ బుక్ లాగా, దాంట్లో వచ్చేది సినిమా న్యూస్. ఆయన సినిమా చూసి కొంచెంరావు 100 days పిక్చర్ ఇది, 25 లక్షలు చేస్తుంది ఈ పిక్చరు అని చెప్పి వెళ్ళాడు. అంత ధైర్యంగా ఎక్కడ చెబుతున్నా వెంకట్, అది జరగదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు నాగేశ్వర పిక్చర్లే 25 లక్షలు చేయడం చాలా గొప్ప విషయం అని అంటే, ఆయన అన్నాడు, నేను బ్రాహ్మణ్ణి, ఆయన దంజని చూపించి నేను చెబుతున్నా నా మాట ఇను అని. 50th day వచ్చేసరికల్లా ఇట్ క్రాస్ 25 lakhs అని. అబ్బా. అప్పుడు నాకు వెంకట్ గుర్తొచ్చి, ఎక్కడున్నాడు అంటే ఆంధ్ర క్లబ్లో పేకాడుకుంటున్నాడు. ఆటో వేసుకుని వెళ్ళి వెంకట్కి ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు. వెనకాల నుంచి జేబులో కవర్ పెట్టేసి వెళ్ళిపోయా. నెక్స్ట్ డే మార్నింగ్ 6 ఆటో వేసుకుని వచ్చాడు ఇంటికి వెంకట్. మీరు నిన్న క్లబ్కి వచ్చారా, నా జేబులో ఉన్న కవర్ పెట్టారా అంటూ. అవును, ఏంటి అన్నాడు. ఇట్లా నోటు వాక్ అయ్యా, ఒక రింగ్ ఒకటిను, ఒక 1000 రూపాయలు క్యాష్ను కవర్లో పెట్టి నీ జేబులో పెట్టాను అన్న. లేచి కావలించుకున్నాడు. ఓకే. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దట్ ఈస్ ది ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ కూడా నాకు. కరెక్ట్ సార్. ఆ తర్వాత నాగేశ్వరరావుతో సినిమా చేయాలి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా. ఆయన నాతో సినిమా చెయ్యాలి అని అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి అంటూ ఏదో చెప్పొచ్చి, అప్పుడే ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు మెడ్రాస్ నుంచి. ఇదంతా 74లో అండి? ఏదండి 1974లోనే ఇది? 71 అండి. 71. ఓకే. ఆయన కథ తర్వాత ఏదో కొన్ని కండిషన్లు పెట్టారు. తాతినేని రామారావు గారిని డైరెక్టర్ పెట్టాలి, టి చలపతిరావు గారి మ్యూజిక్, సెలవరాజు గారి కెమెరామెన్, మా రిలేటివ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పార్ట్నర్గా చేర్చుకోవాలి. ఓకే. పెట్టాడు. అన్నిటికీ ఒప్పుకున్నా. కథలు రెడీ అవ్వడం నాకు కొంచెం లేట్ అయింది. ఈ లోపల నేను లాస్ట్ ఇన్ ది డెజర్ట్ అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ చూసి దాన్ని అడాప్ట్ చేసే పాపం పసివాడు అని తెలుగులో చేసి, ఓకే, అది రాజస్థాన్ డెజర్ట్లో షూటింగ్ ఎక్కువ. హీరో హీరోయిన్ అంటూ లేరు ఆ పిక్చర్లో. ఒక 7 ఏళ్ల కుర్రాడు, కుక్క పిల్ల. ఎస్వి రంగారావు గారు ఫాదరు, దేవిక మదరు. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సూర్యకాంతం గారు, ఛాయాదేవి గారు, నగేష్, కామెడియన్ నగేష్ గారు. దానికోసం నేను ఆ రోజుల్లో 72లో ఐ పర్చేజ్డ్ వన్ విమానాన్ని కొన్నా. విమానం కొన్నారు సార్? అది పోకర్ అని చెప్పి 4 seats ఉన్నటువంటి చిన్న విమానం. ఎంత పెట్టి కొన్నారు సార్? అది 3.5 lakhs పెట్టి కోయంబత్తూర్ ఫ్లయింగ్ క్లబ్ వాళ్ళ దగ్గర కొన్నా. అది సినిమాకి కావాలి ఆ ఫ్లైట్. షూట్ చేసా, ఇక్కడి నుంచి రాజస్థాన్ పట్టుకెళ్ళా, షూట్ చేశా. పిక్చర్ అయిపోయింది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి, కడప నుంచి అన్ని థియేటర్స్కి కుర్రాళ్ళని, కుక్కపిల్లని వెనకాల కూర్చోబెట్టి, నేను పైలట్ ముందు కూర్చుని ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం పైనుంచి. హైలైట్ ఆఫ్ ది పబ్లిసిటీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆన్ దోస్ డేస్. 53 years బ్యాక్ ఫ్లైట్లో. ఆ తర్వాత దాన్ని ఏదో ప్రొఫెల్లర్ దెబ్బతింటే విజయవాడ ఎయిర్పోర్ట్లో పెట్టాము. మా అమృతాంజ్ కంపెనీ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, ఆ ఫ్లైట్ అక్కడ పడి ఉంది, ఏం చేస్తారంటే, ఇచ్చేస్తారండి ఎవరన్నా కొంటే అని. ఎంత ఇవ్వమంటారు అన్నారు. మీ ఇష్టం, అది ప్రొఫెల్లర్ దెబ్బతింది,
నేను పెద్దగా అయితే మీ ఇష్టం ఎంత ఇస్తుంది అంటే 2.5 లక్షలు ఇస్తామని వాళ్ళు కొనుక్కెళ్ళి వాళ్ళు రిపేర్ చేయించుకుని వాళ్ళు అమృతాంజనం అడ్వర్టైజ్మెంట్కి వాడుకున్నారు. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో విమానం కొనే స్తోమత కానివ్వండి, రాజస్థాన్ రిజర్ట్లోకి వెళ్ళి సినిమా తీసే స్తోమత కానివ్వండి నాకు వచ్చింది అని అంటే రౌడీ రాణి అనే సినిమా సక్సెస్. అదే. కానీ అప్పుడు అలా అమ్మేవాళ్ళ సార్ విమానాన్ని? ఏదండి అలా అమ్మేవారా విమానాన్ని? అలా అమ్మటానికి పర్మిషన్స్ అన్నీ కావాలి కదా. ఎవరు విమానం మీరు కొనుక్కున్నారు కదా సార్, దానికి చాలా పర్మిషన్స్ అంటేనండి ఆ విమానానికి ఇదేమీ ఉండదండి. రైల్వే ట్రాక్ను చూసుకుని వెళ్ళాలి, లేదా చిన్న రివర్ను చూసుకుని వెళ్ళాలి. మనకు ఆంధ్రదేశం అంతా కూడా తెలుసు కాబట్టి పర్మిషన్స్ కోసంగా వచ్చేసరికి సీషోర్ పర్మిషన్ ఇవ్వరు. అది మచిలీపట్నం, విశాఖపట్నము అట్లా 4-3 చోట్ల నాకు ఇబ్బందులు వచ్చినాయి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే వాళ్ళ పిల్లలు అప్పటికే ఈ సినిమా చూశారు. ఓకే. వాళ్ళు అన్నారు, డాడీ ఆయన పెద్ద మంచి సినిమా తీశారు, మాకు చూపించారు, మేము సంతోషించాము, ఆయనకి పర్మిషన్ ఇవ్వండి డాడీ, విమానం చూడాలి మేము అని. అట్లా కమ్ అక్రాస్ ది ఆల్ దిస్ థింగ్. ఆ తర్వాత రైతు కుటుంబం అని 5 సినిమా చేశారు. దాని ముందు మురళీమోహన్ గారు 72లో ఏదో ఒక కథ అనుకుని దీన్ని చేయటానికి అందరినీ కొత్త వాళ్ళని పెట్టి చేద్దాము, న్యూ ఆర్టిస్టులు పెట్టని. దెన్ చాలామంది కోసం ట్రై చేశా. మురళీమోహన్ గారు ఎవరో నాకు తెలియదు, గిరిబాబు గారు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ మేకప్ టెస్టులు చేసి చూసిన తర్వాత పర్వాలేదు వీళ్ళతో చెయ్యొచ్చు అని అనిపించి ఇప్పుడు నేను ఎక్కడైతే ఉంటున్నానో కూర్గు కర్ణాటకలో అక్కడ ఆ సినిమాని కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేశాను. బాబా, ఇప్పుడు మురళీమోహన్ గారిని గిరిబాబు గారిని మీరే పరిచయం చేశారా సార్? ఫస్ట్ టైము వాళ్ళిద్దరికీ మేకప్ వేసి సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన వాడిని నేనే. అలాగే రాజుబాబు అనే కమెడియన్ ఉండేవారు. అవును సార్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన నెల్లూరులో కోదండరామ టెంపుల్లో కచేరీ చేస్తూ ఉంటే చూసి కుర్రాడు బాగా పాడుతున్నాడే అని కోదండపాణి గారిని పిలిచి మళ్ళా మున్సిపల్ గెస్ట్ హౌస్లో అతని చేత పాడించి అతను తీసుకెళ్ళి మెడ్రాస్లో ప్లేబ్యాక్ సింగర్గా ఇండస్ట్రీకి పరిచయం చేసి. అబ్బా, ఇది నాకు తెలియదు సార్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేసింది మీరే. సాయి కుమార్ అని ఉన్నారు, సాయి కుమార్ గారు, వాళ్ళ ఫాదరు మదరు నాకు బాగా తెలుసు. పిజే శర్మ గారు. పిజే శర్మ. ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరూ డబ్బింగ్ ఆర్టిస్టులు. వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చి మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నామండి అని నన్ను అడిగితే మీ సహాయం కావాలి, మీరు నిలబడి మాకు పెళ్లి చేయాలి అని అంటే నేను చెన్నై పామ్గ్రోవ్ హోటల్లో లాన్లో టెంట్ లేసి వాళ్ళ మ్యారేజ్ చేశాను. ఆ సాయి కుమార్కి దేవుడు చేసిన పెళ్ళిలో గుడ్డివాడి క్యారెక్టర్కి 2 సాంగులు పెట్టి అతన్ని ఇంట్రడ్యూస్ చేశా ఫస్ట్ ఫిలిం లైన్కి. మీరే సాయి కుమార్. అట్లాగే ఇప్పుడు తమిళ్లో అజిత్ అని ఉన్నారు, హీరో అజిత్. నేనే మొట్టమొదట గార్మెంట్ ఫ్యాక్టరీలో ఏదో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉంటే తీసుకొచ్చి అతనికి మేకప్ వేసి ప్రేమ పుస్తకం అనే పిక్చర్లో అతన్ని ఇంట్రడ్యూస్ చేశా. సూపర్ సార్. వీళ్ళందరికంటే కూడా ఈరోజు కూడా ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా, ఏ ఇంటర్వ్యూ వచ్చినా ప్రతి సందర్భంలోనూ మురళీమోహన్ గారు నా పేరు మెన్షన్ చేస్తాడు. అవును సార్, ఆయన ఎప్పుడు చెప్తారు సార్ ఆయన. అదే మిగిలిన వాళ్ళు ఎవరో కూడా మాకు పూర్ణచంద్రరావు గారి ద్వారా వచ్చామని ఎవరో చెప్పలే నాకు. ఈవెన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆ రాజుబాబు, అజిత్, సాయి కుమార్ కూడా. ఈయన అంటే నేను చూడలే. చాలామంది నేను రిటైర్డ్ అయినాక కూడా చాలా రాత్ర మీ పేరు మురళీమోహన్ గారు ఇంటర్వ్యూలో చెప్పారండి. అట్లా నేను ఆయనకి ఈరోజు వరకు కూడా ఆ అభిమానం, ఆ గ్రాటిట్యూడ్ ఆయన చూపించారు. మురళీమోహన్ గారు ఎప్పుడు చెప్తారు సార్? మొన్న లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఆయన 50వ సంవత్సరం ఇంట్రడక్షన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీది. నేను కూర్గులో ఉంటే నాకు ఫోన్ చేశారు, కొంచెం నాది 50వ సంవత్సరం మీరు ఇంట్రడ్యూస్ చేశారు.
మీరు అక్కడి నుంచి రావాలి, ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ట్రావెల్ చేసే పొజిషన్లో లేను మురళీమోహన్ గారు, చాలా వీక్గా ఉన్నాను, నేను వచ్చి తీసుకొస్తాను మిమ్మల్ని అని. అబ్బా, అట్లా తీసుకొచ్చి నిజంగా ఆయన 50వ సంవత్సరం ఫంక్షన్ ఆయన కోసం చేశారా, నన్ను మళ్ళీ రీబర్త్ చూపిస్తానికి చేశారా అనేది నాకు అర్థం కాదు. నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. లేదు సార్, అంటే ఎవరైతే మనకి ఫుడ్ పెట్టారో వాళ్ళని గుర్తు పెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అందరికీ ఉండదండి ఆ గ్రాటిట్యూడ్. చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ ఫంక్షన్లో పెద్ద ఆయన వెంకయ్య నాయుడు గారు, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పక్కన నన్ను కూర్చోబెట్టి వాళ్ళ చేతుల మీదుగా నాకు ఒక కారు, హై ఎండ్ కారు ఒకటి ప్రజెంటేషన్ వాళ్ళ చేతుల మీదుగా నాకు ఆ ఫంక్షన్లో ఇప్పించారు. అబ్బా, సూపర్ సార్. సో ఇంతకంటే నేను అన్నా చాలా చాలా సంతోషం మురళీమోహన్ గారు. అంటే కారు ఇచ్చినందుకు అనే దానికంటే నేను ఇంకా ఉన్నాను అని ఇండస్ట్రీకి చెప్పారు, గుర్తుంచుకున్నాను. దాంతోపాటు ఇంతమంది పెద్దలతో పాటు నన్ను ఈ స్టేజీ మీద కూర్చోబెట్టారు. ఆ జన్మలో నేను మర్చిపోలేనండి. ఈ జన్మకి నాకు చాలా తృప్తికరమైనటువంటి ఫంక్షన్ అండి, నాకు చేసినట్టుగా ఉంది అని కూడా చెప్పాను. బాబా. తర్వాత ఇప్పుడు చాలా సినిమాలు చేశాను అనుకోండి. హిందీ చేశా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. నా దగ్గర మీకు సంబంధించిన చాలా ప్రశ్నలు ఉన్నాయి. భోజపూరి, ఒరియా, బెంగాలీ, మరాఠీ 9 లాంగ్వేజెస్లో 87 సినిమాలు చేశా. ఇప్పుడు మళ్ళీ ఇంతకాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం అది ఎవరి ద్వారా, మురళీమోహన్ గారు జ్యూరీగా ఉండటం ద్వారాన కమిటీ కూడా సెలెక్ట్ చేసి నన్ను నాగిరెడ్డి చక్రపాణి పెద్ద నిర్మాతల నేము మీద వస్తూ ఉన్నటువంటి ఒక అవార్డు నాకు ఇవ్వటం చాలా గొప్పగా ఇదే. నేను ఇప్పుడు కూడా కూర్గులోనే ఉంటున్నా, అక్కడేదో చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అక్కడ చాలామంది నాకు ఫోన్ చేసి, పూర్ణచంద్ర గారు మీకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు ఇచ్చారండి బెస్ట్ ప్రొడ్యూసర్ కింద అన్నారు. నేనంత దానికి అర్హుణ్ణా అయ్యో అని కూడా నేను వాళ్ళతో క్వశ్చన్ చేసా. తర్వాత మురళీమోహన్ గారు ఫోన్ చేసి, ఇట్లా అవార్డు ఇచ్చాము, మీరు ఒకసారి మెడ్రాస్ ఇక్కడికి రావాలి హైదరాబాద్ అని అంటే, అలాగేనండి ఎప్పుడు రమ్మంటారంటే, అర్జెంటుగా వచ్చేసేయండి, అక్కడ కూర్చొని ఏం చేస్తారు అంటే, నేను మొన్న నైట్ వచ్చా. నిన్న సాయంకాలం మురళీమోహన్ గారు ఇంకా చాలామంది పెద్దలు, ఆయన మన రామ్మోహన్ రావు గారని తెలుగుదేశం పార్టీ కంబంపాటి రామ్మోహన్ రావు, చాలామంది ఫ్రెండ్స్ అందరూ నిన్న చాలా నన్ను సత్కారం చేసి ఒక డిన్నర్ పెట్టి చేశారు. చాలా చాలా సంతోషమైన విషయం. ఈ ఏజ్లో నాకు ఇంతటి రికగ్నైజేషన్ ఇచ్చినటువంటి మురళీమోహన్ గారికి నేను చేతులు దండం పెట్టాలి, అయ్యో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఆయన ఎప్పుడూ అంటారు, మీ వల్ల నేను వచ్చా పొందుతున్నారు, అది కాదండి గుర్తుంచుకోవటం. కరెక్ట్. ఆయన రావటం కాదు సార్, కొన్ని వేల కోట్ల ఆస్తికి వారసులనే సంగతి, రియల్ ఎస్టేట్లో ఆయన చాలా బాగా ఉన్నాడనే సంగతి, అజాత శత్రువు, ఎవరితోనూ పెద్దగా గొడవలు ఉండవు ఆయనకి, ఆయన పని ఆయన చూసుకుంటారు. ఇప్పటికీ చిన్న వేషం ఇచ్చినా సరే అదే నిబద్ధతతో వెళ్ళి చేస్తారు. అవన్నీ ఆ క్రమశిక్షణ అంతా కూడా మీరందరూ తయారు చేసిన దానితో వచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకు ఆ రకంగా చెప్పాలంటే సార్, దుక్కిపాటి బసవరావు గారు అన్నపూర్ణ కంపెనీ చాలా ఫ్లరిషింగ్లో ఉన్న రోజుల్లో ఆయన అంటే నాకు చాలా భయం. దుక్కిపాటి బసవరావు గారు అసలు దూర్వాసులు అని పిలిచేవాళ్ళం మేము ఆ రోజుల్లోనే. అంటే గుడివాడ అక్కడి నుంచి వచ్చిన ఆయన కూడా. కానీ చాలా కోపం అంట కదండి ఆయనకి, చాలా కోపం అంట కదా. చాలా కోప మనిషి, చక్కటి ప్రిన్సిపల్స్, డిసిప్లైన్ మనిషి.
అయినా నాకు ఆయన దగ్గర నేను ప్రొడక్షన్గా చేరదామని వస్తే నాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలే ఆయన. మ్మ్. అట్లాంటి మనిషి నేను ప్రొడ్యూసర్ అయ్యి మురళీమోహన్ గారిని, గిరిబాబు గారిని పరిచయం చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి, పొంచరావు నేను మస్వన్రావుని ఎవరినో ఇద్దరు పరిచయం చేసావట, వాళ్ళు పంపించి ఎట్లా ఉంటారో చూద్దాము అని ఫోన్ చేస్తే వాళ్ళని పంపించా. వాళ్ళు వెళ్ళి మాట్లాడి అంతా అయినాక వాళ్ళని పంపించేసాక నాకు ఫోన్ చేశారు. చక్కటి మేనర్స్ ఉన్న డిసిప్లైన్ బాయ్స్ని పరిచయం చేశా పొంచరావు. నేను ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారిని పరిచయం చేసిన దానికంటే కూడా వీళ్ళిద్దరూ చాలా ఒబీడియంట్ అండ్ డిసిప్లైన్ వెల్ బిహేవ్డ్ బాయ్స్ అయ్యాను పరిచయం చేసి వాళ్ళు సర్టిఫై చేశాడు. సూపర్. అది ఒక చాలా గొప్ప విషయంగా చెబుతుందని. అదొక అవార్డు సార్ అది. అయితే సార్ ఇప్పుడు మీకు సీనియర్ రామానాయుడు గారు, మీరు సమకాలికులు అంటారా? రామానాయుడు గారు మీరు, ఎన్టీ రామారావు గారు, డి రామానాయుడు గారు మీరు, టి రామారావు గారు డైరెక్టర్, డి రామానాయుడు గారు సార్, సురేష్ రామానాయుడు గారు నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన చాలా తర్వాత వచ్చారండి ఆయన. ఓకే. ఆయన నమ్మిన బంటు అని ఒక సినిమా నాగేశ్వరరావు యాక్ట్ చేశారు, యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు తీసింది. ఆ టైంలో వచ్చారు ఆయన కారంచేడు నుంచి. తర్వాత ఈ చాలా చాలా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. అంటే టేస్ట్తో పాటు అండి అనుకున్నది సాధించాలి అనేటటువంటి ఒక దృక్పథం, పట్టుదల, డిటర్మినేషన్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ వాళ్ళు కూడా లేవకముందు ఆయన లేచి రెడీ అయ్యి వచ్చి కూర్చుని ఆఖరి షూటింగ్ లాస్ట్ షాట్ అయిపోయినాక కూడా అందరినీ పంపించి, అంటే అంత డిటర్మినేషన్ ప్రొడ్యూసర్ తెలుగులో నాకు తెలిసి ఎవరూ లేరు రామానాయుడు గారు లాగా. అట్లాంటి మనిషి. ఆయన కూడా చాలా మోర్ దెన్ 120 సినిమాలు తీశారు, 14 లాంగ్వేజెస్లో, 10 లాంగ్వేజెస్లో చేశారు. వెరీ గుడ్, చెప్పుకోదగిన ప్రొడ్యూసర్స్లో తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఒకరు. అయితే సార్ ఇప్పుడు ఒక టైంలో దాసరి నారాయణరావు గారు, ఆయన హవా నడిచింది సార్ మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో. దాసరి నారాయణరావు గారితో మీకు పరిచయం లేదా సార్? దాసరి నారాయణరావుతో నాకు పరిచయం ఉంది సార్. కాకపోతే నారాయణరావు గారు తాత మనవడు అని రాఘవ్ గారికి చేసిన సినిమా మొట్టమొదటి కథ నాకు చెప్పారు. ఓకే. నాకు కథ బాగా నచ్చింది. కానీ అప్పటికి నేను తాత్నేని రామారావు గారి ఇంకొక డైరెక్టర్తో టైఅప్లో ఉన్నా. కథ ఇవ్వండి నేను ఈ కథ నేను ఇవ్వను పోతారా, నేనే డైరెక్ట్ చేయాలి అన్నారు. ఓకే. అప్పుడు నాకు కుదరలా ఏది అడ్జస్ట్మెంటు. అప్పుడు రాఘవ్ గారి దగ్గరికి వెళ్ళి, రాఘవ్ గారు కథ అనకుండా నాకు ఫోన్ చేశాడు. కొంచెంరా నువ్వు కథ విన్నావంటే నీకు ఎట్లా ఉందని, కళ్ళు మూసుకుని ఓకే చెయ్యి, కానీ నాకు ఆయన కండిషన్ పెట్టారు నేనే డైరెక్ట్ చేయాలి, నేను ఆయన్నే పెడతాను అన్నాడు. కథ ఏం అవసరం లేదు రాఘవ, నువ్వు చేసి. ఏకాంబరేశ్వరరావును రాఘవ్ గారు కలిసి ఆ పిక్చర్ చేశారు, తాత మనవడు. బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఎస్వి రంగారావు గారు, రాజబాబు. తర్వాత చాలాసార్లు నన్ను నాతో సినిమా చెయ్యరా అనే మాట కూడా అడిగారు. మురళీమోహన్ గారి దగ్గర కొల్లి రాము గారు అని పేరు ఉంటారు, అబ్బాయి నా కంపెనీలో నుంచి మురళీమోహన్ గారితో వచ్చేసారు. ఓకే. వాళ్ళ కొల్లి రాము గారి అబ్బాయి మ్యారేజ్కి కలిసినప్పుడు కూడా ఎన్ కన్వెన్షన్లోనూ ఎక్కడో జరిగితే కారు ఎక్కుతూ నన్ను చూసి వెనక్కి వచ్చి, పొంచున్నారు మీరు ఇంకా నాకు ప్రామిస్ చేయలేదు కదూ అని వెళ్ళారు దాసరి నారాయణ గారు. అందువల్ల చేయలేదు ఆయనతో నేను, కానీ ఇదే వెరీ 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 గుడ్ అండ్ చాలా పెద్ద డైరెక్టర్. ఆయనకి నేను కథ చెప్పా ఈ మధ్యకాలంలో, మీకు తెలిసే ఉంటుంది, ఆ నలుగురు. ఒక రకంగా చెప్పాలంటే ఆ స్టోరీ నా లైఫ్. బా, నేను ఊటీలో కూర్చొని రాసుకున్న కథ అది. ఏదో సినిమా కోసంగా కొన్ని చిన్న చిన్న మార్పులు లైఫ్లో నుంచి కొన్ని ఎక్స్ట్రా యాడప్ చేసాం. ఆ కథని నేను దాసరి నారాయణరావు గారికి చెప్పా.
హ్మ్. మీరు యాక్ట్ చేయాలి నారాయణ రావు, మీరే పండించగలుగుతారు ఆ క్యారెక్టర్ని. హ్మ్. అంటే ఒక 13 రీళ్ళు హిలేరియస్ కామెడీ, 14-15 రీళ్ళు లేడీస్ పమిడి చెంగు తీసుకుని మగవాడి చేతి కూడా తీసుకుని కళ్ళు తుడుచుకోవాలి, అట్లాంటి సీన్స్. ఆయన ఇన్ని చాలా బాగుంది పంచారు. మినిస్టర్ అవుతానని ఒక చిన్న ఇదిలో ఉంది ఢిల్లీలో, అది కనుక మినిస్టర్ కాకపోతే నేను చేస్తాను అన్నారు. అదే ఆయన మినిస్టర్ అయ్యారు, ఆయన చేయలేదు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో నా ఫ్రెండ్స్ కథ విన్న వాళ్ళు అందరూ అమెరికన్ ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది, ఎందుకు దాన్ని అట్లా పెట్టి కూర్చున్నారు, చేయకూడదా, హ్మ్. పోనీ మీ సహకారంతో మేము చేస్తామని మా ఫ్రెండ్స్ చేశారు. హ్మ్. అది అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు వచ్చింది పిక్చరు. అవును. కాకపోతే చంద్రు గారు అని డైరెక్టరు, ఆయన ఇంకా ఇంకా బాగా చెయ్యాల్సిన పిక్చర్, మరి ఎందుకునో అంత నాకు తృప్తిగా లేదు. పిక్చర్ నాకు చూపిస్తే నేను అన్న ఎక్కడో మిస్ అయ్యావు చంద్రు. చంద్ర సిద్ధార్థ గారు కదండి డైరెక్టర్. సారీ, అదే చంద్ర సిద్ధార్థ, మేము చంద్రు అని పిలుస్తాం. అదే అదే. అది ఎక్కడో మిస్ అయ్యావు. ఇంపార్టెంట్ ఆ పిండి మనిషి గొంతుకు నొక్కితే ఎట్లా ఉంటుందో అట్లాంటి సీన్స్ని వదిలేసావు, సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని నేను చంద్రుకి చెప్పాను. అది చాలా పెద్ద విజయం సాధించింది. కానీ ఆ కథ కూడా మీది, ఆ మదన్ గారు పేరేశారు కదండి. అంటేనండి, కథలో ఉన్నటువంటి చాలా గొప్ప ఇన్సిడెంట్స్ ఉన్నాయి దాంట్లో, ఇంకా ఇంకా మంచి ఇన్సిడెంట్స్ వదిలేసాడు 2. ఓకే. తల్లికి కిడ్నీ ట్రబుల్ వస్తే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుతాడు, నా తల్లికి ఈ విధంగా వచ్చిందా, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని. హ్మ్. ఎట్టా తీరుస్తావు అని అడుగుతారు ఫ్రెండ్స్. ఆ సీన్లు తీసుకుంటే నిజంగా ఆడిటోరియం అంతా కూడా కళ్ళము నీళ్ళు పెట్టుకోవాలి. అట్లాంటి సీన్స్ సరిగ్గా పండల, ఓకే. వాట్ ఎవర్ ది రీజన్. తర్వాత నేను రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా ఆర్గ్యూ చేశా, హ్మ్. నువ్వు బాగుండవు రాజేంద్ర ప్రసాద్ ఆ క్యారెక్టర్కి, హ్మ్. మీరు నా సినిమాలు ఏమైనా చూశారా అని అడిగాడు రాజేంద్ర ప్రసాద్. నేను ఒక్క పిక్చర్ కూడా నీ సినిమా చూడలేదు నేను అన్న. 100 సినిమాలు చేశాను కొంచెం రారు, నేను ఆ క్యారెక్టర్ పనికిరాదని చాలా సింపుల్గా అనేశారు మీరు అని ఫీల్ అయ్యారు. ఐఎమ్ సారీ, నిన్ను నొప్పించడానికి కాదు, క్యారెక్టర్ని నేను విజువలైజ్ చేసిన విధానానికి నువ్వు సరిగ్గా ఉండవేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు. తర్వాత నాకు మోహన్ బాబు గారు కూడా ఫోన్ చేసి, కొంచెం మా గురువు గారు విన్నారట కదా నేను చేస్తాను అని అంటే, మీరేమనుకోవద్దు మోహన్ బాబు, మీకు సూట్ అవ్వదులేండి ఆ క్యారెక్టర్ అని చెప్పారా సార్? అందుకని అంటే ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో సహజం. అంటే అందరూ ప్రతి వారికి ఉంటుంది, చెయ్యాలి, చేద్దాము, ప్రూవ్ చేసుకుందాము అని. కథ రాసిన వాళ్ళకి, నిర్మాతకి, డైరెక్టర్కి కూడా ఆ క్యారెక్టర్కి ఆయన బాగుంటారా లేదా అనేది కూడా థింకింగ్ ఉంటుంది కదా. అవునండి. అయితే ఆ సినిమా ద్వారానే రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేసుకొని ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నారు సార్, ఆ నలుగురు అనే ఒక క్యారెక్టర్. కరెక్ట్. ఇప్పుడు ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడానండి ఆ జీల్ ఉండాలి. రైట్ సార్. నేను వీళ్ళతో సినిమా తీయాలి అనుకుని తీయలేకపోయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా సార్? తీయలేకపోయిన సినిమాలు అంటూనండి కుదరక 1-2 హిందీ సినిమాలు ఉన్నాయి. సింధూర పువ్వే అని ఒక సినిమా తమిళ్లో చూసుంటారు మీరు. చూసాం సార్. రామ్కి నిరోష నిరోష విజయకాంత్. కరెక్ట్. ఆ పిక్చరు నేను హిందీ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. అమితాబ్ గారు విజయకాంత్ క్యారెక్టర్కి, అమీర్ ఖాన్ వచ్చేసేసి రామ్కి క్యారెక్టర్కి, బా దివ్యభారతి అని ఒక అమ్మాయిని నేను ఫస్ట్ మేకప్ వేసి, ఇంకా అమ్మాయి కాన్వెంట్లో చదువుతూ ఉంటే సిల్స్ తీసి ఆ అమ్మాయి నిరోష క్యారెక్టర్కి బా భలే ఉండేది సార్ పెట్టి అడ్వాన్స్లు ఇచ్చి, అఫ్కోర్స్ ఎందుకునో కుదరలేదు అనుకోండి, చేయలేకపోయా. ఈ మధ్యన ఎవరో కావాలంటే ఇచ్చేశారు రైట్స్ కూడా. అట్లాగే
చట్టానికి కళ్ళు లేవు చిరంజీవి గారు. తెలుగులో. ఉమ్. శోభన్ బాబు గారిని పెడితే బాగుంటుంది అనే మాట మా డైరెక్టర్ గారు తాతినేని రామారావు అన్నాడు. వద్దు, చిరంజీవి గారిని పెడదాము అని నేను. మొత్తానికి ఆయన డైరెక్ట్ చేయలే ఆ సినిమా. ఓకే. ఎస్ఏ చంద్రశేఖర్ని పిలిచి, ఇప్పుడు విజయ్ ఫాదర్, అదే విజయ్ గారి ఫాదర్. చంద్రశేఖర్ నువ్వు చెయ్యి పిక్చర్ డైరెక్షన్ అని చెప్పి అతనితో చేయించా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ శోభన్ బాబు గారి కంటే కూడా చిరంజీవి గారు డెఫినెట్గా పండించగలడు అనేది నా కాన్ఫిడెన్స్. అవును. రామారావు గారు ఏంటంటే మనం రెగ్యులర్గా శోభన్ బాబుతో చేస్తున్నాం కదా, ఆయనతోనే చేద్దామే అన్నాడు. ఆయన మీద వర్కౌట్ కాదు ఈ పిక్చరు అని. అట్లా కొన్ని డెసిషన్స్ నిర్మాత కొన్ని థింకింగ్ ఉంటుంది, డైరెక్టర్కి ఇంకొక రకంగా ఉంటుంది, రాసినటువంటి కథ రాసిన రైటర్కి ఇంకొక రకంగా ఉంటుంది. కరెక్ట్. సినిమా ఎప్పుడూ కూడా ఒక లైన్ అనుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేయటంలో కానీ, దాన్ని ట్రీట్ చేయటంలో కానీ రైటర్ చేతిలో, దాని నుంచి డైరెక్టర్ చేతిలోకి వచ్చి సెల్యులాయిడ్ మీద ఎక్కిచ్చేసరికి ఎన్ని మార్పులు వస్తాయో. అవును. అవును సార్. దీనికి ఎవరైతే బాగుంటారో, పెట్టుబడికి మనకి ప్రతిఫలం ఉంటుందా లేదా అని థింక్ చేసే నిర్మాతకి ఇంతమంది యొక్క ఆలోచనల సృష్టి సినిమా. కరెక్ట్. మేము కష్టపడ్డాము, చేసాము, ఇబ్బందులు పడ్డాము, మొత్తానికి తీసుకొచ్చి స్క్రీన్ మీదకి తెచ్చి పబ్లిక్లోకి, ఆడియన్స్లోకి, థియేటర్లో పెట్టాం. ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేది వాళ్ళు, ప్రేక్షకులు. ఈ సినిమా చి అని వెళ్ళిపోయేవాళ్ళు, చాలా బాగుందరా అనేవాళ్ళు. మీరు ఎంతన్నా పబ్లిసిటీ చెయ్యండి, సినిమా థియేటర్లో నుంచి మొదట బయటకు వస్తున్న ఆడియన్స్ దగ్గర మైకులు పెట్టి ఎట్లా ఉంది అని అనిపించి వాళ్ళ చేత బాగుందని అనిపించినా వాళ్ళ మైండ్లో ఉన్నది నిజంగా బాగుందా, లిప్ మూమెంట్ అనేది పబ్లిక్ టాక్లో కూడా ఫేక్ ఉందా లేదా అంటే మనం అంటాం, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నావా నువ్వు, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నావా అని. అంటే ఫ్రమ్ ది హార్ట్ ఆర్ ఫ్రమ్ ద లిప్ అనేది. ఇవన్నీ సినిమా ఓకే అండి. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయటానికి పిలిచి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏదో ఈ పూర్ణచంద్ర అనే ఆయన కొన్ని మంచి సినిమాలు చేశాడు, ఓల్డ్ టైం ప్రొడ్యూసర్ అనే కదా నన్ను మీరు పిలిచి. అవును సార్, అది కొన్ని సినిమాలు కాదు సార్, అద్భుతమైన సినిమాలు చేశారు. ఓకే, అంటే అన్నీ తీసిన సినిమాలు అన్నీ సక్సెస్ కాదు కదా, అట్లాగే నాకు కూడా ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి, సక్సెస్లు ఉన్నాయి. బట్ మీరు నన్ను పర్టికులర్గా ఇంటర్వ్యూ చేయటానికి ఓల్డ్ టైం ప్రొడ్యూసరు, మంచి సినిమాలు చేశారు, ఏదో కొంచెం టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని కొన్ని ఇట్లాంటి యొక్క ప్లస్ పాయింట్స్ పట్టుకునే కదా మీరు నన్ను ఇవాళ అవును సార్ ఇంటర్వ్యూ చేశారు. చాలా చాలా థ్యాంక్స్. అది ఇంతకంటే సినిమా అనుభవం అనేది అందరికీ ఉంటుంది. నేను ఇంతకంటే మీకు చెప్పవలసింది ఏమీ లేదు. మీరేదన్నా అడగాలంటే దయచేసి అడగొచ్చు. నేను అడుగుతాను సార్. ఇప్పుడు చిరంజీవి గారికి ఆ టైంలో చట్టానికి కళ్ళు లేవు లాంటి సినిమా లాంటి ఇచ్చినప్పుడు తర్వాత కూడా మళ్ళీ మీ జర్నీ ఉండాలి కదా. అప్పట్లో నిర్మాతకి హీరోకి కుదిరితే కంటిన్యూగా సినిమాలు చేసేవాళ్ళు. చిరంజీవి గారితో మళ్ళీ ఎందుకు చేయలేదు సార్ మీరు? అంటే ఫ్యాక్ట్ చెప్పాలి అంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉందండి. అవునా సార్? అంటే అది మిస్అండర్స్టాండింగ్ నేను చెప్పాలి అని అవసరం లేదు, కానీ ఎక్కడో చిన్న డిస్లోకేట్ అయింది నాకు చిరంజీవి గారికి. ఓ, అందువల్ల ఇక వద్దులే ఆయనతో అని నేను అనుకున్నా. కానీ ఆయన ఎక్కడ కనపడినా కానీ నన్ను ఎట్లా ఉన్నారు పొంచున్నారు, హెల్త్ ఎలా ఉంది అని ఇప్పటికీ పలకరిస్తారు. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి అనుకోండి. అట్లాంటి చిన్న దీంతో నేను ఇక తర్వాత ఆయనతో సినిమా చేయలే. ఓకే. కానీ రజనీకాంత్ ఈరోజు సౌత్ ఇండియాలోనే ఒక సూపర్ స్టార్, నేషనల్ వైడ్గా కూడా ఆయన పేరు మారుమోగిపోతూ ఉంటుంది. ఇప్పుడు సినిమాలు వస్తే కూడా 100 కోట్ల బిజినెస్లు జరుగుతున్నాయి సార్. ఆయనకి మొట్టమొదటిలో అంటే చాలా ఎర్లీ స్టేజ్లో మీరు చాలా సినిమాలు చేశారు. ఆయనతో అసలు అనుబంధం ఎలా కుదిరింది సార్? ఫస్ట్
నేను రజనీకాంత్ గారు నాకు పెద్దగా పరిచయం ఉన్న ఆర్టిస్ట్ కాదండి. మ్మ్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ క్యారెక్టర్ కమల్ హాసన్ గారి కోసం హిందీలో ఏక్ దూజేకి వెళ్ళి రిలీజ్ అయిన తర్వాత ఆయనకి మంచి పేరు వచ్చింది. రెండోది నాకు ఆ పర్టికులర్ పిక్చర్లో హేమమాలిని గారికి తమ్ముడు వేషం. ఓకే. దానికి నాకు హిందీలో ఎవరో దొరకల. మ్మ్. చాలామంది అవి హేమమాలిని గారికి లవర్ క్యారెక్టర్ గాను హీరోయిన్ గాను చేశారు. ఆ. ఆలోచించి కొత్త వాళ్ళని పెడితే ఎట్టుంటుంది అని కూడా ఆలోచించా, కుదరలా. తర్వాత కమల్ గారితో ఇదయ్యా. కమల్ గారు డేట్స్ ఇవ్వటం కాడ కొంచెం ఇబ్బంది పెట్టారు. ఓకే. రజనీని పెడితే క్యారెక్టర్ పండుతుంది కదా అని నేను వచ్చి రజనీ గారిని రిక్వెస్ట్ చేసి చెయ్యండి అని అంటే ఆయన కొంచెం సందేహించి ఒకరోజు టైం తీసుకుని వచ్చి చేస్తున్నానండి అన్నారు. చేశారు. ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు ఎక్స్పెషల్గా చెప్పాలి అని అంటే గుల్షన్ రాయ్ గారు అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆ, హిందీ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్. ఆయన ఖండం చేశారు, మ్మ్. రజనీకాంత్ని ఎవరు చూస్తారు మ్మ్. హిందీలో అని. మ్మ్. దాంతో నాకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. అందా కానూన్కి ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు కూడా పిక్చర్ వదిలేశారు అడ్వాన్స్లు ఇచ్చి. మ్మ్. నేనే సొంతంగా బాంబే, ఢిల్లీ, కలకత్తా, జైపూర్ ఆఫీసులు పెట్టి నేనే రిలీజ్ చేశా. ఓకే. ఫస్ట్ షోకి రౌడీ రాణికి ఎట్లా గేట్ దగ్గర నిలబడి చూశాను. ఆ సినిమా షాలిమార్ థియేటర్ బాంబేలో 3rd గ్రేడ్ డబ్బా థియేటర్లో మ్మ్. గోడ కానుకొని నుంచుని సినిమా చూశా. రజనీకాంత్ గారు కూడా తల గుడ్డగట్టుకుని ఎవరో తెలియకుండా బెంచీ క్లాస్లో కూర్చుని ఆయన సినిమా చూశాడు. మ్మ్. తమిళ్లో ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చిందో ఆయన డైలాగ్కి, ఆయన మిమిక్రీకి, ఆ సిగరెట్టు అవును. వాటికి సేమ్ రియాక్షన్ క్లాప్స్ వచ్చినాయి హిందీకి. ఇది పెద్ద సక్సెస్ ఏను అని అనుకో. తర్వాత నేను వెళ్ళి గుల్షన్ రాయ్ గారికి ఫ్లవర్ బొక్క ఇచ్చి నమస్కారం పెట్టి, మ్మ్. మీరు నన్ను చాలా సేవ్ చేశారండి అన్న. ఆ. ఏంటి అన్నారు. మీరు రజనీకాంత్ 3 రీళ్ళు రష్ ఏదో రమేష్ ప్రసాద్ గారి ల్యాబ్లో చూశారట, ఈడెవడు చూస్తాడు ఈయన హిందీలో అన్న. నేను అనలేదే అన్నారు. రమేష్ ప్రసాద్ గారి డ్రైవరు మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో దించుతూ ఉంటే మీరు మీ పక్కన రమేష్ గారితో అన్నమాట ఆ డ్రైవర్ చెప్పాడండి నాకు. దానివల్ల 4 డిస్ట్రిబ్యూటర్లు కూడా వదిలేశారు సినిమాని. అదే నాకు మీరు చేసిన మేలు. నేను సొంతంగా పెట్టడం వల్ల రూపాయి నా జేబులోకి వచ్చింది. అదే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి రావాలి అంటే 60 పైసలు 70 పైసలు వచ్చేది రూపాయికి. అది నాకు మీరు చేసిన మేలు అండి అని ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి నమస్కారం పెట్టచ్చు. అది ఇవన్నీ. అప్పుడే మీకు అమితాబ్ బచ్చన్ గారు పరిచయం సార్? లేదండి, అమితాబ్ గారు నేను చిరంజీవి గారితో చట్టానికి వెళ్ళే ఊటీలో షూట్ చేస్తూ ఉంటే ఆయన ఆ కూలి ఎవరిదో ప్రకాష్ మేరా గారు మన్మోహన్ దేశాయ్ గారి సినిమాను పక్కన షూటింగ్ జరుగుతుంది. ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చిన మా షూటింగ్ దగ్గర కూర్చుంటే కుర్చీ ఇచ్చి ఆయన అడిగేవారు, ఏం కథ ఇది, ఎవరు ప్రొడ్యూసరు అని. నేనేనండి. కథ ఏంటి అంటే కథ చెప్పి అట్లా పరిచయం అయింది. ఓకే. తర్వాత ఆయన్ని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి నిన్ను రేనారాయ్ గారిని పిలిచాను. ఆయన పిక్చర్ చూపిస్తే నేను ఫంక్షన్కి వచ్చి ఏం మాట్లాడాలి పిక్చర్ చూడకుండా అంటే పిక్చర్ చూపించా. తర్వాత నారాయణరావు గారు వేశారు తెలుగులో క్యారెక్టర్. మీకు ఇందాక మీరు అడిగారు, ఆ క్యారెక్టర్ని ఎందుకు వదిలేసావు పూర్ణచంద్రరావు అక్కడేను అని కూడా అమితాబ్ గారు నాకు తెలుగు చూసి తర్వాత చెప్పా. ఆ క్యారెక్టర్ పెంచితే హీరో దెబ్బతింటాడండి. ఓకే. తర్వాత ఆయన ఆ క్యారెక్టర్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి రాహీమ్ అస్మ్ రాజా అని మాకు అన్ని పిక్చర్లు ఆయనే రైటరు హిందీలో. ఎక్కడో వాళ్ళిద్దరూ కలిసినప్పుడు నేను ఆ పిక్చర్ చూశాను రాయ్ సాబ్, అదేంటో అర్థం కాలేదు, ఆ క్యారెక్టర్ని మధ్యలో వదిలేశారు అంటే ఆయన నాకు వచ్చి రాహీ సాబ్ వచ్చి నాతో చెప్పారు. చెప్తే అన్న పెంచుతాం అనుకోండి, ఎవరు వేసేది
ఆయన ఎందుకు అంటున్నాడో నాతో కూడా 2 సార్లు అదే టాపిక్ ఎత్తారు, మీతోనూ ఎత్తారు. అంటే నేను మాట్లాడతాను అని ఆయన వెళ్ళి మాట్లాడి, అమిత్ నువ్వు అడిగిన క్వశ్చన్ వంచదా కూడా అన్నాడు, ఎవరేస్తారు పెంచితే కథ క్యారెక్టర్ పెంచితే బాగొస్తే నేనే వేస్తాను అనే మాట అన్నారు ఆయన. ఓకే ఓకే. అప్పుడు ఆయన కోసంగా మేము పెంచాం. అయినా ఆయన తృప్తి లేదు. ఆ కోర్టు సీను పర్టికులర్గా ఆయన ఇంట్లో నేను, రాహీ సాబ్, డైరెక్టర్ రామారావు గారు, అమితాబ్ గారి ఇంట్లో 3 రాత్రులు కూర్చున్నాక ఆయన థాట్ అది. ఓకే. అమితాబ్ గారు ఇచ్చిన సైజునే ఆ కోర్టు సీన్. అది దట్ ఈస్ ది హైలైట్ ఆఫ్ ది ఫిలిం. పెద్ద హిట్ సార్ అది, అందువల్లే. అట్లా ఎన్ని సినిమాలు చేశారు సార్ అమితాబ్ బచ్చన్ గారితో? అమితాబ్ బచ్చన్ గారితో నేను 3 సినిమాలు సొంతంగా చేశానండి. 3 సినిమాలు కాంట్ బట్ అయి పార్ట్నర్షిప్లో చేయాల్సి వచ్చింది. ఆ 3 ఏంటంటే షెహన్షా, ఆ ప్రొడ్యూసర్స్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి, అట్లాగే గంగా జమున సరస్వతి అని రామ్నాథ్ గారి పిక్చరు, తర్వాత ఇన్కిలాబ్ అని కన్నడంలో చాలా పెద్ద సక్సెస్ అయినటువంటి సినిమా. ఈ 3 పార్ట్నర్షిప్లో నేను చేసి, నేను అండర్టేక్ చేసి, నేను ఫినిష్ చేసి, నేను డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది. మొత్తం 6 సినిమాలు చేశాను. రజనీకాంత్ గారితో? రజనీకాంత్ గారితో తెలుగు, తమిళ్, హిందీ 9 సినిమాలు చేశానండి. ఇప్పటికీ నాకు రజనీ గారు, అమితాబ్ గారు, వాళ్ళ బర్త్డేకి నేను, నా బర్త్డేకి వాళ్ళు ఫోన్లు చేసుకుంటూ, ఎప్పుడైనా మెడ్రాస్ వెళ్తే రజనీ గారి ఇంటికి వెళ్ళి, ఎట్లాగే బాంబే వెళ్తే అమితాబ్ గారి ఇంటికి వెళ్ళి కలిసి కాసేపు కూర్చొని నమస్కారం పెట్టి వస్తాం. ఒకరోజు మీరు వచ్చారని తెలిసి చెన్నైకి, రజనీకాంత్ గారు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా మిమ్మల్ని కలవడం కోసమే వచ్చి మళ్ళీ తెల్లారి పొద్దున హైదరాబాద్ వచ్చారంట షూటింగ్ కోసం, నిజమేనా సార్? అంటే నేను ఏదో వీసా పని మీదో దేని మీదో వస్తున్నానని ఫోన్ చేస్తే, ఆయన సెక్రటరీ ఉంటే హైదరాబాద్ షూటింగ్లో ఉన్నారండి ఆయన. ఓకే, నాకేమో అర్జెంటు, ఆయనతో సినిమా తీయటానికో కాదు, ఉంటే కలుస్తాను అనే మాట. అంటే ఆ సెక్రటరీ ఆయనకి ఫోన్ చేస్తే, అయ్యయ్యో నేను వస్తున్నాను అని చెప్పి నైట్ వచ్చి 1 డే రెస్ట్ తీసుకుని ఇక్కడ వచ్చి చాలా ఆప్యాయతగా కావలించుకుని ఇంట్లో ఇది ఎప్పుడు ఆయన నాకు అమితాబ్ గారు ఇద్దరు కూడా ఇది. అమితాబ్ గారు కూడా 2 years బ్యాక్ ఆయన పూనాలో నాట్ పూనా, నాగపూర్లో షూటింగ్లో ఉన్నారు. నేను ఇట్లాగే ఫోన్ చేసి ఆ సెక్రటరీ ఎత్తి, నాగపూర్లో ఉన్నారండి అని. ఓకే అమ్మ, ఏం అర్జెంటే లేదు, వస్తున్నా, ఒక మ్యారేజ్ ఉండి బాంబే, కలుద్దాం ఉంటేనని ఆమె చెప్పిందట. ఆయన నాగపూర్ నుంచి వచ్చి ఒక ఈవినింగ్ నాతో స్పెండ్ చేశారు. దట్ రిలేషన్షిప్ ఈజ్ దేర్. కానీ గ్రేట్ రిలేషన్షిప్ కదా సార్, చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు. అంటే తక్కువ మంది అనే విషయంకి వస్తే సార్, దేర్ ఈజ్ ఏ ప్రొడ్యూసర్, రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో. కొంత ర్యాపోర్ట్ పెరిగిన తర్వాత, అవినాభావ సంబంధం పెరిగిన తర్వాత, బిజినెస్ చేసినా చెయ్యకపోయినా, ఆయనతో సినిమా చేసినా చెయ్యకపోయినా ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం, అఫ్కోర్స్ రీజన్ ఏమన్నా కానీ నాకు అలవాటు అయ్యి, నాకు 16 సినిమాలు రైటర్గా చేశాడు రాహీ మసూమ్ రజా గారు. ఆయన చనిపోతే బాంబేలో ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా పెద్దగా ఆయన డెడ్ బాడీని చూస్తానికి రావాలి. నేను మెడ్రాస్ నుంచి వెళ్ళా. సూపర్ సార్. అట్లాగే నాకు ఏదో ఒక ఏళ్ళతో చేస్తున్నాను అని బిజినెస్ రిలేషన్షిప్ కాకుండా ఒక హ్యూమన్ రెస్పాన్స్తో, బాండేజ్తో నేను ఓకే. మీరు అడిగిన క్వశ్చన్లో ఒకవేళ ఆయనతో నాకు కుదరట్లేదు అనుకోండి, ఆ సినిమాతోనే నమస్కారం పెట్టి యువతలకు వస్తా. ఇది కూడా ఉంది నాకు. అయితే సార్, మీరు ఇచ్చిన రెస్పాన్స్, నేను మీకు ఇచ్చిన రెస్పాన్సు కోయిన్సిడెంట్ కావాలి కదా. నేను మీకు హలో అంటే మీరు హలో అనాలి, అన్నప్పుడే కదా మీకు నాకు బాండ్. కరెక్ట్ సార్, కరెక్ట్. అయితే ఇప్పుడు ఈ ప్రశ్న అడగొచ్చో లేదో నాకే సందేహంగా ఉంది. ఒక్క ప్రశ్న అడుగుతాను సార్, మీరు ఓకే అంటే చెప్పండి. అంటే మీకు ఇప్పుడు 90 వచ్చేది సార్, 90 రన్ అవుతుంది. అదే 90 రన్ అవుతుంది. కానీ మీ కళ్ళ ముందు మీరు జర్నీ చేసిన ఎంతోమంది మీ కళ్ళ ముందే వాళ్ళు 70లోనో
60లోనో అనుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు మనల్ని విడిచిపెట్టి. అలా వెళ్ళిపోయినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది సార్? అంటే అరే వీళ్ళతో నేను ఇంత పని చేశాను, ఇంత జర్నీ చేశాను, సడన్గా ఇలా వెళ్ళిపోయారే అని చెప్పి మీరు బాగా బాధపడ్డ సందర్భాలు? చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. ఎందుకంటే నాతో పనిచేసిన వాళ్ళు, పని చేయకోకుండా నాకు పరిచయం ఉన్నవాళ్ళు ఉమ్, ఫీల్ అవుతాం. ఉమ్, డెఫినెట్గా ఫీల్ అవుతాం. వీలున్నంత వరకు వెళ్ళి ఫ్యామిలీని పలకరించి వస్తాం. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది 90లోకి వచ్చినాక వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళంటే సీనియర్ ప్రొడ్యూసర్స్. మీరు అడిగారే రామానాయుడు గారు, జగపతి, అన్నపూర్ణ, కరెక్ట్ అండి. ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, పిఏపి. అట్లాగే నాతో పనిచేసిన మా డైరెక్టర్ తాతినేని రామారావు, ఆయన పోయినప్పుడు నేను హాస్పిటల్లో, ఇక్కడే గురవారెడ్డి గారి హాస్పిటల్లో స్పైనల్ కార్డ్ ఆపరేషన్లో ఉండి వెళ్ళలేకపోయా. సరే, ఆ ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుందండి. అన్ని మెమరీస్ అన్నీ ఇప్పుడు నాకు ఎందుకు చెప్పాలనిపించిందంటే 90 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఆ మొదటి రోజు ఉన్న మీకు ఆ ఫీలింగ్, ఎమోషన్ అంతా కూడా ఈరోజు కెమెరా ముందు మీరు మాట్లాడగలుగుతున్నారంటే ఇప్పుడు కూడా ఉంటుంది సార్. నేను రోజు థింక్ చేస్తూ ఉన్నది ఈ ఏజ్లో, 90లో ఎంటర్ అయినాక నేను ఇంకా ఆడల్లో ఒకటిగా మిగిలిపోయానా, నేను కూడా తొందరగా వెళ్ళిపోతాను కదా. సరే, నాకు ఆప్తులంటూ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చి నేను చూస్తారు డెడ్ బాడీని అని కూడా నేను ఆలోచిస్తా. అదే పాయింట్ని ఆ నలుగురిలో నేను పెట్టింది. సార్ నన్ను తప్పుగా అనుకోవద్దు సార్. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశంలో మీరు దాని గురించి నేను మాట్లాడలేదు సార్. నా పాయింట్ నన్ను తప్పుగా అనుకోవద్దు మళ్ళీ. నెవర్. దేనికంటే నాకు అనిపిస్తుంటుంది, నా పక్కన గబాల నాతో తిరిగే ఒక జర్నలిస్టు స్నేహితుడు నిన్నటిదాకా ఉండి మాతో తిరిగినోడు సడన్గా ఇవాళ మిస్ అయిపోయి సడన్గా హార్ట్ ఫెయిల్ అయి చనిపోయారంటే మాకేం చేయాలో అర్థం కాలే. ఉక్కిరి బిక్కిరి అయిపోయాం సార్. మా చిన్న పరిచయాలు, మీకు ఎంత లాంగ్ జర్నీ ఉండింది కదా, మీకు ఎలాంటి ఎమోషన్ ఉంటుంది అనేది నా పాయింట్ అక్కడ. అంతే. అంటే అదండి, ఒక రకంగా చెప్పాలి అంటే మీతో పాటు మీకు వారితో ఉన్నటువంటి అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బెనర్జీ గారు ఉన్నారు, నాతో పనిచేశారు. నా కంపెనీలో చాలా సినిమాలకు వర్క్ చేశారు. వాళ్ళ ఫాదర్లా కూడా నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే. ఎంతమందితో మీరు అంత ఆప్యాయతగా, ఆత్మీయతగా, అనుబంధంగా ఉంటున్నారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. దేర్ ఈజ్ నా మైండ్లో ఒక పాయింట్ నేను అనుకుంటాను సార్. ఫ్రెండ్స్ అనేవాళ్ళు అందరూ ఫ్రెండ్స్ కాదు. 100 మందితో మీకు పరిచయం ఉంటే 100 మంది ఫ్రెండ్స్ అవ్వరు మీకు. మీ వాళ్ళని పరిచయస్తులే అని అంట. సూపర్ సార్, సూపర్. కరెక్ట్ మీరు చెప్పింది. 4-5 ఉంటారు అసలైన ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడూ కూడా మీ దగ్గర నుంచి ఏది ఆశించరు. మీరు కష్టంలో ఉంటే ఏదైనా హెల్ప్ చేయటానికి ముందుకు వస్తారు. సూపర్ సార్, కరెక్ట్. వాళ్ళే నిజమైన స్నేహితులు. అదే నేను పెట్టిన పాయింట్. ఆ నలుగురిలో భార్య భర్త చచ్చిపోతే తలుపు దాకా వస్తుంది, ఉప్మా తింటూ తర్వాత రాదు, బయటికి రాదు. డెడ్ బాడీతో కూడా వచ్చేది చుట్టాలు కొంతమంది. వాళ్ళు డెడ్ బాడీ గ్రేవ్యార్డ్కి వెళ్ళే లోపల డిస్పర్స్ అయిపోతారు. కొడుకు అనేవాడు కాంటుబట్ అయ్యి బొగ్గులు కుండ పట్టుకుని తలకొరివి పెడతానికి శ్మశానం దాకా వస్తాడు. వచ్చి తలకొరివి పెట్టిన తర్వాత డాడీ జేబులో ఏమన్నా డబ్బులున్నాయా, ఉంగరం ఉందా, మెడలో చైన్ ఉందా, చేతికి వాచ్ ఉందా అని చూసి తలకొరివి పెట్టినటువంటి కపాలం కాలిందా లేదా చూడకుండా వెళ్ళిపోతాడు. అసలు మోసుకొచ్చిన వాళ్ళు 4 ఫ్రెండ్స్. వాళ్ళు తల కాలేదాకా, కపాలం కాలేదాకా ఉండి మంచి స్నేహితుడిని పోగొట్టుకున్నావురా అని
2 కళ్ళతో 2 బొట్లు ఆ శ్మశానంలో వదిలి చాలా ఇబ్బందికరమైనటువంటి మనసుతో వెనక్కి తిరుగుతారు అనేది నేను క్లైమాక్స్లో పెట్టినటువంటి పాయింట్ ఆ నలుగురు. కానీ అది అసలు మన లైఫ్లో వాళ్ళే ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికీ మనం సింపతి చూపించలేము, కరెక్ట్. అందరికీ గ్రాటిట్యూడ్ చూపించలేము. మీకు హెల్ప్ చేసిన వాళ్ళ గ్రాటిట్యూడ్ వేరు, ఈ లైఫ్ అండ్ డెత్ గ్రాటిట్యూడ్ వేరు. అది నేను చెప్పేది. కరెక్ట్. ఇప్పుడు ఆ నలుగురు మీకు ఎవరు సార్ మీ లైఫ్లో? ఆ నలుగురు స్నేహితులు, ఆ నలుగురు స్నేహితులు ఎవరు ఉన్నారండి, ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను మీ ముందు చెప్పాను అనుకోండి, రేపు వాళ్ళు మిగిలిన వాళ్ళు నన్నే అంటారు, ఆ నలుగురేనా మీకు ఫ్రెండ్స్, మేం కాదా అని. ఎంత అందువల్ల ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారు సార్, చాలా డిప్లొమాటిక్గా వ్యవహరించారు, డిప్లొమాటిక్గా సమాధానం చెప్పారు. అది అంటే డిప్లొమాటిక్ సమాధానం కాదు. ఇప్పుడు మీరు కూడా ఒకసారి మీ యొక్క పర్సనల్ దీని మీద థింక్ చేసి చూడండి. ఎంతమందిని మీకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఎంతమంది మీకు రక్త సంబంధంలో బంధువులు అనేవాళ్ళు ఉన్నారు అనేది ఒకసారి మీరు అనలైజ్ చేసుకుంటే ఎవరు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. ప్రతి మనిషికి ఉంటారు వాళ్ళు. అట్లాగే నా మైండ్లో కొంతమంది ఉన్నారు. అది సార్ అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా చేసి 2 సినిమాలు చేసి 3 సినిమాలు చేసి విపరీతమైన పేరు సంపాదిస్తున్నారు ప్రస్తుతం. కానీ మీరు చేసిన టైంలో నిజంగా ఇంత మీడియా ఉంటే మీరు అసలు ఏ రేంజ్లో ఉండేవారు అని నేను అనుకుంటా ఉండేవాడిని ఎప్పుడు. సార్ ఆ రోజుల్లో మీడియాకి ఇంత పవర్ఫుల్ లేదండి. అవును. మేము సినిమా తీసిన రోజుల్లో ఇంత పబ్లిసిటీ అట్మాస్ఫియర్ కూడా లేదు. ఎప్పుడైతే పబ్లిసిటీ మాన్యా, మీడియా మాన్యా ఎలివేట్ చేస్తున్నారో మీరు మమ్మల్ని, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. కరెక్ట్. మేము ఆ రోజుల్లో ఏమీ లేకపోవటం వల్ల సినిమా షూటింగు, రిలీజు, ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. ఇవాళ నిజంగా నేను రిటైర్డ్ అయ్యి 15-17 సంవత్సరాలు అయినాక మురళీమోహన్ గారి ద్వారా మళ్ళీ నేను ఫిలిం ఇండస్ట్రీలో నన్ను గురించి తెలియని వాళ్ళందరికీ, ఈయన ఒక పూర్ణచంద్రరావు అని ఒక నిర్మాత, పాత ఆయన, నంబర్ ఆఫ్ సినిమాలు తీశాడు, నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో తీశాడు అనేది చిన్న గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పుడు మీ మీడియా అంతా కూడా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే చాలా గర్వకారణం. ఓకే, దీనివల్ల నేను రూపాయి సంపాదించలేను, కానీ కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్ పేరు రికగ్నైజేషన్ ఇప్పుడు నాకు కొత్తగా వస్తూ ఉంది.